హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎవరైతే అవసరానికి డబ్బు కావాలి అనో లేకపోతే పని కావాలనో ఇట్లాంటి మనుషుల అవసరాలని కొంతమంది వాడుకుంటారు. వాడుకొని ఏం చేస్తారు, ఈ చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని లేక పనిపిస్తాము అని ఎవరినైనా, మేల్స్ అయినా మగవారినైనా ఇలా ఎత్తుకెళ్ళిపోయి వేరే కంట్రీస్కి అమ్మడము, లేదు అని అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అమ్మేసేయడము, వాళ్ళు వీళ్ళని బానిసల్లాగా, ఈ కట్టు బానిసలు అంటారు చూడండి అలా, లేకపోతే వీళ్ళ ఆర్గాన్స్ని తీసేసి అమ్మేసుకోవడము, లేదు అని అంటే వీళ్ళని ప్రాస్టిట్యూషన్లోకి దింపడము, చిన్న పిల్లల్ని అమ్మేసుకోవడము, ఓకే వాళ్ళ ఆర్గన్స్ అమ్మేసుకోవడము. సో ఇవన్నీ చేయడానికి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇస్ ద బేస్ అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు చేస్తారు అని అంటే ఇవన్నీ చేయొచ్చు వాళ్ళు కాబట్టి. ఓకే వాళ్ళని అమ్మేస్తారు, అమ్మాయిలను అయితే ప్రాస్టిట్యూషన్లోకి దింపుతారు, లేదు అంటే వాళ్ళ ఆర్గన్స్ తీసేసుకుంటారు, కిడ్నీస్ అమ్మేసుకుంటారు వాళ్ళవి. ఓకే కొంతమంది స్కిన్ అమ్మేస్తారు, స్కిన్ కూడా అమ్మేస్తారు. అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి హ్యూమన్ ట్రాఫికింగ్కి. యాక్చువల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక నేరం. ఓకే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 23 ప్రకారము ఇట్స్ ఎ క్రైమ్. ఓకే సో ఇంత టెక్నాలజీ ఉంది కదా మేడం, ఈ కేసులను అరికట్టలేకపోతున్నారా? అరికట్టడానికి కొన్ని లాస్ తీసుకొచ్చారు. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అని 1956 అని, ఓకే ఈ క్రిమినల్ యాక్ట్లో 370, 370A అని, ఇవన్నీ ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ గురించి, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని అరికట్టడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. బోల్డ్ అని NGOs కూడా పనిచేస్తున్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. వీళ్ళు ఒక్క సంవత్సరంలో ఓన్లీ ఇండియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల 1.2 లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నేను చెప్పింది 2023 గణాంకాల ప్రకారం. ఇప్పుడు నేను ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఈ రోడ్ పక్కన చిన్న పిల్లల్ని, బేబీస్ని పట్టుకొని కొంతమంది తల్లులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ పిల్లలా లేదా అనేది మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. వాళ్ళని మనని డబ్బు అడగడము లేకపోతే ఏదైనా అడుగుతూ ఉంటారు తినడానికి. చిన్న బేబీని చూపిస్తూ ఉంటారు ఎంతసేపు, నాకు అని అడగరు. ఆ చిన్న పాపని చూడాలనే ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళనే ఎలివేట్ చేయడానికి, వాళ్ళని చూపించడానికి. ఒక్కోసారి మనకి అసలు వీళ్ళ పిల్లలేనా వీళ్ళు అన్నట్టు అనిపిస్తారు. వాళ్ళకి పోలికలు ఉండవు. ఆ పాప కూడా వేరేలాగా ఉంటది. చిన్న పిల్లలు వాళ్ళని చూపించి వీళ్ళు డబ్బు వసూలు చేస్తూ ఉంటారు మన దగ్గర. ఇప్పుడు అక్కడ కనిపించే తల్లిదండ్రులే వీళ్ళని కిడ్నాప్ చేస్తారా, లేదంటే వేరే మూట ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దేవస్థానాలకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయారని మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బయట పడుకున్నప్పుడు మా పాపను ఎవరో ఎత్తుకుపోయారు అని బోలెడ్ సార్లు చూసాము. పోలీసులు కొన్నిసార్లు పట్టుకోగలుగుతున్నారు, కొన్నిసార్లు ట్రేస్ చేయలేకపోతున్నారు. మరి ఈ ట్రేస్ చేయలేని పిల్లలు ఎక్కడ పోయినట్టు? హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురైనట్టు. వీళ్ళు కళ్ళు తెరిచి చూసే లోపు వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో పడతారు. వాళ్ళకి ఇప్పుడు సరిగ్గా అన్ని అవయవాలు మంచి ఉన్నోడిని కూడా ఏదో ఒకటి వానికి డిఫార్మ్ చేసి కాలు ఇరగొట్టడమో, చెయ్యి ఇరగొట్టడమో, ఏదో ఒకటి చేసి వాడిని చూపించి వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. సో ఇవన్నీ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అట్లా బోల్డ్ అని ఉన్నాయి. ఇంతకుముందు కిడ్నాప్ చేస్తారు, యాక్చువల్ కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు, అలా కాకుండా ఇలా కూడా జరుగుతుంది. ఎక్స్టార్షన్ ఈస్ డిఫరెంట్ అండి, అది దొరికిపోతారు. ఓకే అది ఎక్కడో చోట పోలీసులు పట్టుకోవడమో అది జరుగుతుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో అసలు వీళ్ళ వేరే అబౌట్స్ మనము కనుక్కోవడం చాలా కష్టం అయిపోతుంది. ఎక్కడ ఉంటుంది అసలు, ఎక్కడ జరుగుతుంటాయి ఎక్కువగా? అన్ని ప్లేసెస్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. వాళ్ళు కూడా కొన్ని లీడ్స్ ఇస్తూ ఉంటారు. క్రిమినల్ యాక్ట్ ఉంది ఒకటి, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ఉంది 1956ది. బోల్డ్ అని NGOs పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా మంది పనిచేస్తున్నారు. బట్ ఆల్దో అది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో అంటే సామాజికంగా వీళ్ళని అంటే అవగాహన కల్పించాలి. ఎక్కడ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదో, ఓకే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ, నిరుద్యోగం పెరిగిపోతుంది, లైఫ్ స్టైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఇవన్నిటిని మనం మీట్ చేయాలి అని అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఈజీ మనీ మేకింగ్, తొందరగా డబ్బు సంపాదించాలి అంటే ఇట్లాంటి అడ్డదారులు దొక్కుతూ ఉంటారు. తిరుపతి లాంటి ప్లేసెస్, క్రౌడెడ్ ప్లేసెస్ పెట్టుకొని ఉండాలి.
ఓకే ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అన్నట్టు మనము సేఫ్గా ఉండడానికి ట్రై చేయాలి, కానీ ఇంకా దీనికన్నా పెద్ద రెమెడీ ఏం లేదు దీనికి. ఓకే మేడం, చాలా జాగ్రత్త పడాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.